హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన విలేజ్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా కోడి పెట్టని అయితే పొదిగైపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వేసవి కాలం వస్తుంది కాబట్టి ఎలా పొదిగేయాలి, వేసవి కాలంలో ఏం టిప్స్ తీసుకోవాలి, ఎలా పాటించాలనేది నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనమైతే ఇలాంటి టబ్ ఒకటి తీసుకోవాలి. ఇలా టబ్ తీసుకొని ఆ టబ్లో మనం అయితే ఉసుక పోసుకోవాలి. ఉసుక పోసుకొని దాంట్లో మనం చిన్న చిన్న రాళ్ళు ఏమన్నా గాజొక్కలు కానీ ఏమన్నా ఉంటే అవి మనం నీట్గా మొత్తం ఏరుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కోడి మనకి గుడ్లు మనం అల్ల వేసినప్పుడు అది గుడ్డు తిప్పేటప్పుడు ఇట్లా కోడికి అన్కంఫర్ట్గా ఉండకుండా మనం అయితే ఇలా రాళ్ళు చిన్న చిన్న వాటిని ఉంటే మనం అయితే ఏరి పక్క వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటే మనకి కోడికి కంఫర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ముందుగా ఈ రాళ్ళని శుభ్రంగా ఏరుకోవాలి. ఇలా ఏరుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ వేసవి కాలం మనం ఇలా ఉసుక పోసుకోవడం వల్ల ఏం జరిగిందంటే మనకి ఎండకి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటం వల్ల గుడ్లు అనేవి చేయకుండా ఉంటాయి. ఉష్ణోగ్రతలు వేడి ఎక్కువ ఉండటం వల్ల మనం ఈ ఉసుక పోసుకున్నట్లయితే మనకి ఉసుకలో కొద్దిగా తేమ శాతం ఉంటుంది కాబట్టి కొద్దిగా కింద కూలింగ్ గా ఉంచే అవకాశం ఉంటుంది కాబట్టి ఉసుక అయితే మనం తీసుకున్నాము. ఆ ఉసుక రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాతకి మనం అయితే ఒక బకెట్ లాంటివి తీసుకొని దాంట్లో మనం ఇలా వాటర్ పోసుకొని మన ఈ వాటర్ లో గుడ్లు అనేవి మనం ఇలా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన గుడ్లు మనకి పెట్టలు పెట్టి ఇప్పుడు 10 రోజులు అట్లా అవుతుంది కాబట్టి ఏదైనా ఖరాబ్ అయిన గుడ్లు ఉంటే ఆ గుడ్డు అనేది పైకి తేలుతుంది. మనమైతే ముందు వేసుకునే ముందు మనమైతే ఇట్లా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా చెక్ చేసుకున్నాకనే మనం గుడ్లను అయితే పొదిగేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, గుడ్లు అయితే మొత్తం మంచిగానే ఉన్నాయి. ఇప్పుడైతే మనం క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద మనం గుడ్లు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. క్లాత్ మీద ఆ గుడ్లు పెట్టుకోవడం వల్ల ఆ నీళ్ళు అనేవి ఆ క్లాత్ పీల్చుకొని గుడ్డు అయితే పొడిగా తయారైంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం గుడ్లను డైరెక్ట్ అలా పెట్టకూడదు. ఇలా క్లాత్ తీసుకొని క్లాత్ మీద శుభ్రంగా మనం ఇలా ఆరబెట్టుకున్నాకనే మనం గుడ్లు అయితే పొదిగేసుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది ఏం చేస్తారంటే గుడ్డిని తోడుతారు. గుడ్డిని తోడడం వల్ల పైన పొర పోవడం వల్ల గుడ్డు అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇలా ఆరబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఒక ఎండలో కానీ లేకపోతే ఒక ఫ్యాన్ కింద కానీ అలా డైరెక్ట్గా మనం ఆరబెట్టుకుంటే మన గుడ్లు అనేవి పొడిగా ఉంటాయి. ఆ తర్వాత మన కోడికి అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా గుడ్లని మనం డైరెక్షన్ సన్నగా ఉన్న కలిగి కింద పెట్టాలి, లావుగా ఉన్న వైపు పైకి పెట్టాలి ఫ్రెండ్స్. అలా పెడితేనే గుడ్డు అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. మనం తినే గుడ్లు అయితే ఒక డైరెక్షన్లో ఉంటాయి, మనం పిల్లలు చేసే గుడ్లు అయితే ఒక డైరెక్షన్లో ఉంటాయి. మనం చూసుకొని అయితే మనం అయితే స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లలో కానీ ఎక్కడైనా సరే స్టోర్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన గుడ్లు అయితే ఇక ఇలా ఆరిపోతాయి. మొత్తం ఎండలో పెట్టినప్పుడు ఇలా ఆరిన తర్వాతకి ఆ గుడ్లను అయితే మనం ఇప్పుడు అయితే పొదిగేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం మన ఉసుకుంది కదా ఫ్రెండ్స్. ఆ ఉసుకులో అయితే మనం ఇలా యాపాకు మొత్తం రెడీ చేసుకొని ఈ యాపాకుని ఎందుకు వేయాలంటే మనకి కోడిపోయినకి ఇట్లా అన్నగా రాకుండా ఉంటుంది. అందులో ఒకటి కింద మన గుడ్లకు కూడా కొంచెం మెత్తగా ఉంటుంది కింద వేసినప్పుడు మనకి. ఎందుకంటే రాళ్ళు గిట్టు ఉంటాయి కాబట్టి మనకి గుడ్డు కొద్దిగా తగలకుండా సేఫ్టీగా ఉంటుంది కాబట్టి మనం ఇలా యాపాక తీసుకోవాలి. యాపాకాన్ని వేసుకోవచ్చు, లేకపోతే సీతాఫల పాకలు ఉంటే సీతాఫల పాకలను వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే అందుబాటులో యాపాకులు ఉన్నాయి కాబట్టి నేనైతే యాపాకులు వేసుకున్నాను. మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఆ ఆకైతే వేసుకోండి. నేనైతే ఇలా యాపాకు అయితే వేసుకున్నాను. ఇలా యాపాకు వేసుకున్న తర్వాతకి నేనైతే ఇప్పుడు రెడీ చేసుకున్న ఉసుకులో అయితే మనం అయితే ఇప్పుడు ఆ కోడిగుడ్లు అనేవి మనం ఒకదాని బట్టి ఒకటి ఇలా నీట్ గా మనం అయితే పేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పేర్చుకునేటప్పుడు మనమైతే ఫస్ట్ కోడిని సైజుని బట్టి మనం గుడ్లు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే నా కోడికి అయితే 12 గుడ్లు వేస్తున్నాను. ఎందుకంటే అది డబుల్ బాడీ కోడి కాబట్టి నేనైతే 12 గుడ్లు వేసాను. కొన్ని కోళ్ళు చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఆ పొదిగే దాన్ని బట్టి దాని సైజుని బట్టే మనం అయితే గుడ్లు వేసుకోవాలి. మరీ ఇంకా ఒకసారి 20 గుడ్లు 25 గుడ్లు 15 గుడ్లు అట్లా వేస్తే అది తొందరగా దాని పట్ట కింద పట్టే వరకు గుడ్ల వరకు వేసుకోవాలి. అది అంతకంతగానే ఎక్కువ వేసుకుంటే పిల్లలు చేయవు మళ్ళీ, అది కూడా ఇబ్బంది కాబట్టి మనం చూసుకొని పొదిగా వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన గుడ్లు అయితే మంచిగా నీట్ గా ఇలా మనైతే పేర్చుకున్నాము. ఇప్పుడైతే మనం కోడిని అయితే దీని మీదకి పొదిగిద్దాం ఫ్రెండ్స్. మనం అయితే కోడి గుడ్ల మీద డైరెక్ట్ గా మనం కొంతమంది ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా కాళ్ళు అనేవి మొత్తం డైరెక్ట్ గుడ్ల మీద పెడతారు. అట్లా పెట్టడం వల్ల ఏం జరిగింది అంటే ఒక్కొక్కసారి ఆ కోడి వెయిట్ కి గుడ్డు పరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇలా గుడ్లను కోడికి చూపించే విధంగా మనం పెట్టుకుంటే ఆటోమేటిక్ అదే దాని అంతటా అదే ఆ గుడ్ల కిందకి అది వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయినాక తర్వాత అదే పొదిగిద్ది. మనం అయితే డైరెక్ట్ గా పెట్టడం వల్ల గుడ్డు పైగా అవకాశం ఉండదు. జాగ్రత్తగా మనం అయితే కోడిని అయితే పొదిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే కోడిగుడ్లను అయితే పొదిగించినాం ఫ్రెండ్స్. దీన్ని అయితే మనం ఎవరు తిరిగిన చోట్ల అయితే మనం దీన్ని అయితే పెట్టేద్దాం. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.